మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలామంది సిస్టర్లు కామెంట్ పెడుతున్నారు, అక్క మీరు రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తున్నారు, ఎక్కువ పచ్చళ్ళ వీడియోలు పెట్టండి అని. కానీ నేను ఎక్కువ పచ్చళ్ళ వీడియోలు పెట్టాను అనుకోండి, మీకు బోర్ కొడుతుంది కదా. ఇంతకుముందు ఈ టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి చేసి ఒక వీడియో పెడితే 12 లక్షల మంది ఏమో చూశారు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇక ఈ పచ్చడి అప్పుడు ఎలా చేసానో ఇప్పుడు అలాగే చేస్తున్నాను, కాకపోతే కొత్తిమీర ఒక్కటే ఎక్స్ట్రా అనమాట. ఇక పచ్చిమిరకాయలు టమాటాలు మగ్గించి రోటి దగ్గర కూర్చొని పచ్చడి అయితే నూరుతున్నాను. అయితే పండు పక్క నుండి ఉప్పు పసుపు అన్నీ అందిస్తుందండి. తను అలా అందిస్తున్నప్పుడు నాకు ఒక కామెంట్ గుర్తుకొచ్చింది. ఏంటంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు ఇంతకుముందు, అక్క మీకు 2 ఆడపిల్లలు కదా, మరీ గారాబం చేయకండి, పిల్లలకి పనులు నేర్పండి అని. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే పనులు నేర్చుకున్నారండి. నేను తోటకి వెళ్ళినా ఇంటికి వచ్చేసరికి వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినా కానీ ఇంట్లో పని అంతా చేసేవాళ్ళు. సరే ఇప్పుడంటే హైదరాబాద్లో ఉంటున్నారు, కుదరట్లేదు. కానీ ఇంట్లో పని ఆడపిల్లలకే నేర్పాలి, మగపిల్లలకి నేర్పకూడదు అని మాత్రం అనుకోవద్దు. మగపిల్లలకు కూడా ఇంట్లో పనులు నేర్పితే కొద్దిగా అమ్మలకి సహాయంగా ఉంటారని నా అభిప్రాయం.